అలా ఉన్నది మనం భారతదేశంలో ఉన్నదమ్మా ఒక్కొక్క ఆపోజిషన్ మీరు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. నా ప్రజల కోసం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆడికి ఉండేది అన్ని వేల కోట్లు. రాజకీయ నాయకులు ఎందుకుంటున్నారంటే రాజకీయాల్లోకి ఆ వేల కోట్లు కాపాడుకోవడానికి ఉంటారు. ఇంక దిక్కు లేక ఉన్నారు వాళ్ళు. దిక్కు మొక్కు లేక పార్టీలు నడుపుతున్నారు. ఈ రూపాయికి పావలాకి పనికిరాని సన్నాసులు అనొచ్చు మనం, తప్పేం లేదు. డెమోక్రసీ అది. వాళ్ళు పార్టీలు పెట్టేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అంటే మీకు ముందమ్మా చెప్పింది ఆలోచించుకోమ్మా. ఆర్థిక వ్యవస్థ అనేది ప్రజలకి 150 కోట్ల మంది ప్రజలకి ఫుడ్ వెళ్ళాలి. ప్రజల్ని ఇగ్నోర్ చేయకండి. అందులో యువతను అస్సలు ఇగ్నోర్ చేయకండి. యువతని మీరు ఇగ్నోర్ చేసి మన యొక్క పాలసీ విధానాలు కనుక ఎక్కడైనా తప్పు జరిగి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. అభివృద్ధి చేయతన్నారు కానీ అభివృద్ధి చెప్పలేదు. అభివృద్ధి లేని చెప్పిస్తున్నారు చేతికి. చేయుత సంక్షేమం అంటున్నారు, చేతిలో చెప్పెడుతున్నారు. అప్పులు చేసేస్తున్నారు, విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు. ప్రభుత్వాలు నడిపే పరిస్థితి తీసుకురావట్లేదు. ప్రభుత్వాలు నడపలేని పరిస్థితి వచ్చేస్తాం. పాకిస్తానే అంతే. పాకిస్తాన్ లో జబర్దస్తి ఆర్మీ రన్ చేస్తుంది. అది పాకిస్తాన్ లో గవర్నమెంట్ ఆర్మీ రన్ చేస్తుందమ్మా. ఇంకా గన్ పెట్టి రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంతకాలం చేస్తారు? అభివృద్ధి ఫలాలు కాదు, సహజ వనరులు మీరు వృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు నేపాల్ ఏంటంటే మనకి చాలా లైవ్ ఎగ్జాంపుల్. నేపాల్, ఒక శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అలాగా ముందు నుంచి అలాగే ఉంది. అంటే చుట్టూ ఉన్న 4 దేశాలు. మాల్దీవ్స్ కూడా మనం చూసేసాం. మాల్దీవ్స్ చిన్న కంట్రీ, ఐలాండ్స్. అదేం కంట్రీ కాదు, పెద్ద కంట్రీ ఏం కాదు. అంటే ప్రజల మీద ఆ జనరేషన్ పవర్ఫుల్ జనరేషన్ అమ్మా. ఇప్పుడున్న జనరేషన్ చాలా పవర్ఫుల్ జనరేషన్. వాళ్ళు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు, చాలా క్లారిటీ ఉంటుంది. వాళ్ళు దేనికైనా తెగించేస్తారు. వాళ్ళని తక్కువ అంచనా ఇష్టం మాత్రం చాలా తప్పు. వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు. కానీ ఇక్కడ నేపాల్లో జరిగింది ఏంటంటే ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయింది. ఏంటంటే మనం ఫోర్స్ పెట్టేద్దాం. వాళ్ళు చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్. అది వాళ్ళే ఇది చేయట్లా. వాళ్ళ పార్లమెంట్ దాకా ఒక బ్యానర్ పెట్టుకుని ఒక 10,000 మందో 15,000 మందో వాళ్ళు వస్తున్నారు.